నేను చెప్పిన టిప్స్తో మీరు చెక్కలు చేసినట్లయితే నూనె ఎక్కడ పీల్చకుండా రూపాయి కంటే సన్నగా ఇలా క్రిస్పీగా వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం చెక్కలు చేస్తున్నామండి. అదే అండి, మా సైడ్ వచ్చి పబ్బిల్లలు అంటారు, అలాగే నిప్పట్లు అంటారండి, ఇంకొంతమంది చెక్కలు అంటారండి. 3 పేర్లు పిలుస్తారండి. నేను వీడియోలో చూపించినట్లుగా పలసగా చేసుకున్నట్లయితే వారం 10 దినాలు నిలువ ఉంటాయండి. నేను ఇక్కడ 1/2 కేజీ పిండితో చేసి చూపిస్తున్నానండి. మీరు ఇలానే చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. ఇప్పుడు చెక్కలకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1/2 కేజీ బియ్యం పిండి, పొడి పిండి తీసుకున్నానండి. 1/2 కేజీ పిండికి మెజర్మెంట్ చెప్తున్నానండి. 7 గుంటూరు ఎండుమిర్చి, పచ్చనిపప్పు 1/2 కప్పు, 1 స్పూన్ తెల్ల నువ్వులు, 1/2 కప్పు పల్లీలు, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇక్కడ బియ్యం పిండి నేను ఇంట్లో కొట్టించిందే తీసుకున్నానండి. మీకు ఇంట్లో కొట్టించింది లేదక్క అన్నట్లయితే అంగిట్లో ప్యాకెట్ పిండి దొరుకుతుంది కదండి, అది కానీ యూస్ చేసుకోవచ్చండి. మెజర్మెంట్లు అంతా సేమ్ అంతే అండి. ఇంకొకటి అండి, పల్లీలు మీకు నచ్చుతుంది అంటే ఇంకా ఎక్కువ కానీ వేసుకోండి, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. లేదక్క మాకు నచ్చదు అన్నట్లుంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఈ చెక్కల్ని మా సైడు పబ్బిల్లలు అంటారు, అలాగే నిప్పట్లు అంటారండి. నేను ఒక్కొక్కసారి పబ్బిల్లలు అంటానండి. చెక్కలన్నా ఒకటే, పబ్బిల్లలన్నా ఒకటే, అలాగే నిప్పట్లన్నా ఒకటే. ముందుగా మనం పల్లీలు వేయించుకుందామండి. పల్లీలు కూడా ఎక్కువ వేయించకూడదండి, లైట్గా రోస్టెడ్ అయితే సరిపోతుంది. అలాగే మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. ఎండుమిరపకాయలు ఉడుకు చూపించినట్లయితే బాగా మెదుగుతుందండి మిక్సీకి వేస్తే. అలాని మనకి నున్నగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఎండుమిరపకాయలు పల్లీలు కొంచెం ముక్కలా పెట్టుకున్నామంటే సరిపోతుంది. కాబట్టి లైట్గా వేయించుకుంటా ఉండ. మీరు పబ్బిళ్ళకి ఇలా మీరు పల్లీలు వేసినట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అద్దం వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసాను. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టి మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని మిక్సీ కూడా ఎలా పట్టుకోవాలంటే కచ్చా పచ్చా పట్టుకోవాలండి. మనం ఎక్కువ మెత్తగా చేసినట్లయితే ఈ పల్లీలు అనేది కనిపించదండి. మనం తినేటప్పుడు అక్కడక్కడే తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. కాబట్టి కచ్చా పచ్చా చేసుకుందాము. ఇంకొకటి అండి, నువ్వులు అయితే నేను ఇక్కడ వేయిస్తలేదు, అలానే వేస్తున్నానండి. మీరు అలానే వేసుకోండి. ఇప్పుడు చల్లారిందండి, మిక్సీ పట్టుకునేద్దాము. 1 సెకండ్ ఇలా తిప్పి అలా ఆపేద్దామండి. చూడండి, 2 సార్లు ఇలా తిప్పి అలా ఆపేసాను. ఇంత కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. మన చెక్కలు క్రిస్పీగా రావాలన్నా, మనకు ఆయిల్ సేవ్ అవ్వాలన్నా ఈ ట్రిక్ని పాటించండి. అదే అండి, కొంచెం వేడి నూనె పోసినట్లయితే క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడ నేను 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. మీరు దీని బదులు బటర్ అయినా తీసుకోవచ్చు, అలాగే నెయ్యి అయినా తీసుకోవచ్చు అండి. ఇది బాగా వేడెక్కాలండి. ఆ లోపల మన పిండి అంతా ఒక బౌల్లో వేసుకుందాం. ఇందులోకే మనం కచ్చా పచ్చా కొట్టుకున్న శనగగింజలు, అలాగే మిరపకాయలండి, ఎండుమిరపకాయలు, ఇది వేసేద్దాము. శనగపప్పు మాత్రం మళ్ళీ వేద్దామండి, ఇప్పుడే వేయలేదు. ఇప్పుడు నువ్వులు, అలాగే రుచికి సరిపోయినంత సాల్టు, కాంచి నూనె పోస్తున్నానండి. ఇప్పుడు స్పూన్తో కలుపుకుందాము. చేయి పెట్టద్దండి, వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే శనగపప్పు వేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా కట్ చేసి వేద్దామండి. ఇక్కడ వేడి నీళ్ళు పోసి పెట్టుకున్నానండి. నేను 1/2 లీటర్ నీళ్ళు పెట్టాను. దాన్ని చూసి కలుపుకుందామండి. నీళ్ళు అయితే మెజర్మెంట్ చెప్పలేదు. మనం పిండి కలిపేటప్పుడు మనకు ఉండకు వచ్చిందంటే మళ్ళీ నీళ్ళు ఆపేస్తామండి, అదే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా కలపకూడదండి. నేను కలిపేటప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు అన్నీ వేసేసామండి. ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకొని మనం కలుపుకుందాము. నీళ్ళు కూడా బాగా మరుగుతూ ఉందండి. ఇట్లా మరిగినాకనే స్టవ్ ఆఫ్ చేయాలి. బాగా నీళ్ళు మసులుతూ ఉన్నప్పుడు పోసి కలుపుకోవాలండి. చేయి పెట్టి కలపద్దండి. ఇలా స్పూను ఏదైనా పెట్టుకొనేసి కలపండి. వేడి నూనె పోసాం కదండి, అలాగే వేడి నీళ్ళు పోసినామంటే చెక్కలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. మళ్ళీ చల్లారినాక కూడా మనం చేయి కలుపుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఎంత కాలం అంత నీళ్ళు వేసి కలిపి పక్కన పెట్టేసి కూడా చల్లారినాక చేయి పెట్టుకొని కలుపుకోవచ్చు. ఇంకొంచెం నీళ్ళు వేద్దాం.
మనం కారపొడి వేసే కంటే మనం మిరపకాయలు ఇట్లా కచ్చా పచ్చా కొట్టుకొని వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది చల్లారినాక కలుపుకుందాం. పాత్ర చిన్నది అయిపోయిందండి, అందుకే వేరే పాత్రలో మార్చుకున్నాను. ఇప్పుడు నీళ్ళు అయితే ఇంకా తక్కువ ఉందండి మనకు కలిపేదానికి. ఇంకొంచెం నీళ్ళు వేసుకొని మనం కలుపుకుందామండి. అది కూడా వేడి నీళ్ళే అండి, ఇంకా ఉడుగ్గానే ఉంది నీళ్ళు అయితే. ఇప్పుడు మనం ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి పిండి. అర కేజీ పిండి కదండి, నీళ్ళు కూడా 1/2 లీటర్ నీళ్ళు పెట్టానండి. 1/2 లీటర్ నీళ్ళు సరిపోతా ఉందండి మనకి పిండికి. చూడండి ఉండలు కూడా ఇట్లా రావాలండి మనకి రౌండ్గా, అప్పుడే మనకి చెక్కలు బాగా వస్తాయండి. చూసారా, ఇట్లా ఉండిందంటే సరిపోతుంది. మనం చెక్కలు కూడా యా సైజు కావాలో చూసి ఉండలు చేసుకోవాలండి, అప్పుడే చెక్కలు ఒకే సైజులో చూసేకి బాగుంటుంది, అలాగే తినడానికి బాగుంటుందండి. నేనైతే ఈ సైజ్ చేస్తున్నాను. మనకి పిండి ఎంత మెత్తగా ఉండాలంటే ఇలా ఉండ పట్టినామంటే ఉండ అనేది కరెక్ట్గా రావాలండి, నైస్గా. అప్పుడే మనకు కరెక్ట్ మెజర్మెంటు. చూడండి, మీరు 2 చేతులు ఇలా చపాతీ ఉండ చేసినట్లు చేసినా కానీ మనం ఎలా ఉండ పెడతామో అలా ఉండేట్లు ఉండాలండి, అప్పుడే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లండి. చూడండి, మనం ఎలా తడితే అలా ఉంది, చూసారా, ఇట్లా ఉండాలండి పిండి అనేది, అప్పుడే మనకు కరెక్ట్ మెజర్మెంటు. మనకి ఉండలు అనేది ఒకే సైజులో ఉండాలండి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. చేతికి ఏమైనా అంటుకుంటా ఉంది అంటే నీళ్ళు తడుపుకోండి, పర్వాలేదు, లేదా నూనె అయినా తడుపుకోవచ్చండి. ఇలా ఉండలు చేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్లో ఒత్తి వేసేయచ్చండి. ఉండలు చేసుకునేసినామండి, వీటిని రౌండ్ షేప్లో ఒత్తుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఒక కవర్ తీసుకున్నానండి నేను, దీనిపైన కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. చెక్కలు దీనిపైన ఒత్తినాక అతుక్కోకుండా వచ్చేదానికండి ఇది. ఇలా మధ్యలో పెట్టుకొని పైన ఇంకొక కవర్ అండి మీకోసం చూపించడానికి ఇలా కనిపించేలాగా పెడుతున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఒక క్యారియర్ తీసుకొని ఇలా ప్రెస్ చేయాలండి. మీకు పల్స్గా కావాలా మందంగా కావాలా చూసి ప్రెస్ చేసుకోండి. చూడండి, ఈ సైజు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ కూడా కాగిందండి, వేసుకునేద్దాం. ఆయిల్ కూడా బాగా కాగాలండి, అప్పుడే చెక్కలు కూడా క్రిస్పీగా వస్తాయి. చూడండి, వేసిన వెంటనే పైకి వచ్చేసింది. వేసిన వెంటనే కూడా తిప్పించకూడదండి, కొంచెం గ్యాప్ ఇచ్చి తిప్పించుకోవాలండి. ఇప్పుడు మనం తిప్పించుకుందాము. మనం క్యారీర్తో ప్రెస్ చేసేదాని వల్ల రౌండ్గా వస్తుందండి, ఇలానే చేయండి మీరు కూడా. ఇంకోటి అండి, మీకు ఇంకా పలసగా కావాలంటే ఇంకా పలసగా చేసుకోవచ్చు. మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలండి. ఇప్పుడు ఇది కాలుతూ ఉంటుంది, ఇంకా కూడా ఇంకో చెక్క ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు ఇంకోటి ఒత్తుకుందాం. అలాగే సేమ్ అదే టెక్నిక్ అండి, ఇలా పెట్టుకునేసి మీకు పలసగా కావాలంటే క్యారీర్ని ఇట్లా తిప్పండి, సరిపోతుంది, కొంచెం పలసగా వస్తుంది. చూసారా, మనం ఆయిల్ అప్లై చేసాం కదా, బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇది వేసాం కదా ముందుగా, దాన్ని తిప్పుకుందాము. మీరు ఒకేసారి 4-5 కూడా వేసుకోవచ్చండి. ఇలా 4 పెట్టుకునేసి ఇట్లా క్యారీతో ప్రెస్ చేసుకోవాలండి, అప్పుడే మనకు ఒకేలాగా వస్తుందండి షేప్ అనేది. మీకు మందంగా ఉంది అనిపిస్తే ఇంకొకసారి ప్రెస్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా ఇప్పుడు తీసేసి ఆయిల్లో వేసుకుందాము. మనం ఆయిల్ కింద పూసినాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా సైడ్ ఇంకా వేసుకోవాలి. ఒకటి పైకి వచ్చినాక ఇంకొకటి వేసుకోవాలి, అట్లట్లే వేసేయకూడదు. ఇప్పుడు చూడండి, అది పైకి తేలింది కదా, ఇప్పుడు ఇంకొకటి వేసుకుందాము. ఇలా వేసుకోవాలి. చూసారా, మనం ఫస్ట్ వేసింది 3 పైకి వచ్చేసినాయి. ఇప్పుడు ఫస్ట్ వేసింది నుంచి తిప్పించుకుందాము. ఇప్పుడు మంట అనేది తక్కువ చేసుకోవాలండి, మనకు నూనె బాగా వేడెక్కింది, తక్కువ చేసుకొని కాల్చుకోవాలి, అప్పుడే బాగా రోస్ట్ అవుతుంది. బాగా ఒక 2 నిమిషాల దాకా కాల్చుకోవాలండి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది.
ఇలా 2-3 సార్లు తిప్పించుకొని కాల్చుకోవాలి. ఇట్లా నురుగు వస్తూనే ఉంటుందండి. బాగా మనం కాలినాక చూసి తీసుకోవాలి, కలర్ కొంచెం చేంజ్ అయినప్పుడు. ఎక్కువ మంట పెట్టుకొని కాల్చుకున్నారంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపలైతే పిండి పిండిగా ఉంటుందండి. కాబట్టి సిమ్లో పెట్టుకొనే కాల్చుకోండి. అవి కాలుతా ఉంటుంది. ఇంకోసారి చెక్కలు ఒత్తుకునేద్దామండి. అప్పుడు మనకు కొంచెం ఫాస్ట్లో కూడా అవుతుంది. ఇలా మీరు ఇట్లా పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేసినారంటే కొంచెం పలుసగా వస్తుందండి. మీరు చేతిలో కానీ తట్టుకోవచ్చండి, కాకపోతే చేతిలో లేట్ అవుతుంది. చూడండి, ఇవి కాలిపోయినాయి. ఇప్పుడు దీన్ని తీసేద్దాము. చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో. మీకు ఏమైనా మందంగా ఉంది అనిపిస్తే చేతులు ఇలా తట్టుకోండి. కవర్ తీయేసి తట్టినట్లయితే ఈ వేళ్ళ అడుగులు అట్లే పడుతుందండి. కవర్ పైన ఇలా ప్రెస్ చేసుకున్నారంటే సరిపోతుంది. చూడండి, ఊరికే అలా అంటే వచ్చేస్తుంది మనకి. ఇలా తీసి వేసుకునేద్దాం. ఒకటి పైకి వచ్చినాక ఇంకొకటి వేసుకోవాలండి, లేదంటే అట్లా అంటుకుంటుంది ఒకదానికొకటి. మనం ఇంకా ఒకటి కూడా వేసుకోవచ్చండి, 5 వేసుకోవచ్చు ఒకసారికి, జాగా ఉంది. ఇప్పుడు ఇంకొకటి ఒత్తి వేసేస్తాము. పల్లీలు ఇట్లా పలుకులు పలుకులుగా కొట్టుకున్నాం కదండి, కాబట్టి మందంగా వస్తుంది. మీరు కాల్చేటప్పుడు కొంచెం బాగా కాల్చుకోండి. కాకపోతే తినేటప్పుడు పల్లీలు అక్కడక్కడ దొరుకుతూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు తిప్పించుకుందాం. మనం వేసినప్పుడు మంట ఎక్కువలో పెట్టుకోవాలి, మళ్ళీ తగ్గించేయాలండి. సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే మనకు బాగా రోస్ట్ అవుతుంది, క్రిస్పీగా వస్తుంది. అలాగే మనకి ఇది కాలేకి 3-4 నిమిషాలు పడుతుంది కదండి. మధ్య మధ్యలో తిప్పించుకుంటాం. ఆ టైంలో మన చేతులు అయితే ఖాళీగా ఉంటుంది కదా, అప్పుడు ఒత్తి పెట్టుకున్నామంటే ఈజీగా వేసుకోవచ్చు. ఇంకొకటి 5 పెట్టాను ఈసారి. ఇప్పుడు తిప్పించుకుందాము. చూడండి, ఇప్పుడు కాలినాయి. ఈసారి తిప్పించాను, ఇంకొకసారి కొంతసేపు కాల్చుకొని తీసేద్దాము. కలర్ ఆడ చూసాక అట్లుంటుందండి, కాలినాక ఈ కలర్ వస్తుందండి. ఇప్పుడు తీసేద్దాం. చూడండి, మీకు మందంగా ఉంది అనిపిస్తే ఇలా తట్టుకోండి. ఎందుకంటే మనం పప్పులు వేసాం కదా, పచ్చిని పప్పు అలాగే పల్లీలు, కాబట్టి కొంచెం లావుగా కనిపిస్తుందండి. మీరు ఇలా చేతిలో ప్రెస్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. చూడండి, ఒకటి పైకి వచ్చినాక ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా తిప్పించుకుందాము. నురగంతా ఆగిపోతుందండి మనకు బాగా వేగినట్లయితే. ఇప్పుడు మీరు చేతిలో తట్టినట్లయితే ఇలా తట్టుకోండి.
కాకపోతే మనం ఈ వేళ్ళతోనే తట్టుకోవాలండి. మనము ఇట్లా తట్టినామంటే సక్రంగా రాదు. ఈ వేళ్ళతోనే తట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నామంటే సరిపోతుంది. మీకు అంటుకుంటా ఉంది అని అనిపిస్తే ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోండి, సరిపోతుంది. ఈ పల్లి వచ్చేసింది, దీనికి అంటిద్దాం. ఇప్పుడు దీన్ని తిప్పించుకునేద్దాం. మనం ఇలా పెట్టేసి క్యారీతో ప్రెస్ చేసి కానీ తట్టుకోవచ్చండి. ఇట్లా చేసినామంటే కొంచెం పలుసగా వస్తుంది. అలాగే మనం చేతిలో ఇట్లా తట్టుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ అద్దుకోకపోతే ఇలా అంటుకుంటుందండి. అలాగే ఇంకొకటి మనం 5 కదా వేస్తూ ఉంటాము, కాబట్టి క్యారీతో ఇట్లా ప్రెస్ చేసి కవర్ పైన కూడా ఇలా తట్టుకోవచ్చండి. అప్పుడు చేతికి అంటుకోదు. చూడండి, నేను కవర్ పైన తట్టినాను, చేతికి అయితే ఎక్కడ అంటుకోలేదు చూసారా. అలాగే పేపర్ కూడా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు ఇవి కాలిపోయినాయండి, ఇవి తీసేద్దాము. మనం ఒకసారి చేతిలో తట్టుకునేట్లుంటే ఇట్లా వేసేసి చేతిలో తట్టుకునే వాళ్ళకి ఇవి కాలిపోతాయండి. చూడండి, అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి. అలాగే వేసుకుందాం మళ్ళీ. ఇవి చేతిలో తట్టిందండి, చేతిలో తట్టింది వేస్తున్నాను. చూడండి, చేతిలోనే కదా తట్టాము, ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇందులో నేను జీలకర్ర వేయలేదండి, మీకు కావాలంటే వేసుకోండి. ఈ చెక్కలకైతే మనకి జీలకర్ర బాగోదండి. మామూలు చెక్కలు చేస్తాం కదా, అదే మసాలా చెక్కలు, పచ్చిమిర్చి, అల్లము ఇవంతా మిక్సీ పట్టేసి దానికైతే బాగుంటుందండి. కాబట్టి నేను దీనికి వేయలేదు. ఇప్పుడు అన్నీ ఒక చోట ఉందండి, ఒకటొకటి ఒక్కొక్క చోట చేసినామంటే చెక్కలు వేగుతూ ఉంటుంది. మిగిలిన చెక్కలు కూడా తట్టుకోవచ్చండి మనము. ఇప్పుడు మనం కవర్ పెట్టేద్దాము. ఒకసారి ప్రెస్ చేసి వదిలేస్తాము. ఇదే మందంలోనే బేకరీలు అమ్ముతారండి చెక్కలు. ఇక్కడైతే అవి బాగుంటుంది, కాకపోతే లేట్ అవుతుందండి ఇవి కాలడానికి. చూడండి ఎంత మందంగా ఉంది కదా, కాలడానికి చాలా లేట్ పడుతుంది. ఇప్పుడు ఈ కవర్ ఇలానే పెట్టేద్దాము. పెట్టేసి చేతిలో ఇట్లా ప్రెస్ చేసేద్దాం. అప్పుడు మనకి పల్చగా ఉంటాయి. పల్చగా ఉంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి. అలాగే కొన్ని రోజులు నిలువ కూడా ఉంటుంది. కాబట్టి పిండి ఎక్కడా లేకుండా ఇలా ఒత్తుకోవాలండి. ఇప్పుడు దీన్ని తిప్పించుకుందాము. ఇప్పుడు వేగిపోయింది, ఇవి తీసేద్దాం. చూడండి, పేపర్ కూడా ఊరికే అలా అంటే వచ్చేస్తుంది. చాలామంది నూనెలో వేసేటప్పుడు భయపడతారండి. ఇలా సైడ్ ఇంకా వేయాలి. పెనానికి ఎక్కువ టచ్ చేయకుండా ఇలా సైడ్ ఇంకా వేసినామంటే ఆయిల్లో పోయి పడుతుందండి. చూడండి, అంతే. ఇప్పుడు దీన్ని ఒకటొకటే తిప్పించుకుందాము. మన పిండి తేమగా ఉంటుంది కదా, అంటుకొని పోతుంది. కాబట్టి ఫాస్ట్లోనే తిప్పించేయాలి. ఇట్లా క్యారీలో ఒత్తేసి తట్టుకుంటే ఈజీగా ఉందండి, అందుకే అలా చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి తిప్పించుకునేద్దాం. ఇప్పుడు తీసేద్దాము. అలాగే మిగిలినవన్నీ చేసుకునేద్దాము.
అర కేజీ పిండి అండి మనం వేసింది. ఎన్ని అవుతాయని కూడా లెక్కేసి చూపిస్తారండి మీకు. కాకపోతే మనం చేసుకునే సైజు బట్టి కూడా ఉంటుందండి. ఒకే సైజులో చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇదే సైజులో చేసుకున్నట్లయితే ఇక్కడ మన ఇంట్లో ఎన్ని అయినాయో అక్కడ కూడా అన్నీ అవుతాయండి. ఇప్పుడు మిగిలిన చెక్కలు కూడా అలానే ఒత్తుకునేస్తాం. మీకు ఈజీగా ఉండేదానికి ఒకసారి క్యారీలో ప్రెస్ చేసి చేతిలో కానీ తట్టుకున్నామంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం గింజలు వేసాం కదా, దానికోసం అండి. మీరు గింజలు ఏం వేయకుండా చాలా పొడిగా కొట్టి వేస్తామక్క, అలాగే శనగపప్పు నచ్చదక్క అనే వాళ్ళైతే ఒకేసారి ప్రెస్ చేసుకోండి, సరిపోతుంది. కాకపోతే మన ఇంట్లో వాళ్ళకి ఇలానే నచ్చుతుందండి. మీరు కూడా ఇలా చేసి చూడండి, ఈసారి మన ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది. తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి. ఆ గింజలు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది. ఊరికే లైట్గా ప్రెస్ చేసుకున్నామంటే సరిపోతుందండి. నూనె కానీ పీల్చదు. మనం ఎంత నూనె పోసినామో అంత నూనె అట్లే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనం నూనె కాంచి పిండిలో కలిపాం కదా, కాబట్టి నూనె అనేది లాగదు. ఇప్పుడు కాలిపోయినాయి, ఇవి కానీ తీసేద్దాము. ఇప్పుడు అన్నీ వేసుకునేద్దాం. అలాగే రౌండ్గా కూడా ఉంది చూడండి మన చెక్కలు అనేది. ఇలా సండేలో సాటర్డేలో ఇలా చేసి పెట్టుకున్నామంటే వారం అంతా పిల్లల స్నాక్స్ ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ వేసిండే తిప్పించుకుందాము. ఇప్పుడు వేగిపోయినాయండి, ఇవి కూడా తీసేద్దాము. మనకు కాలిపోయినట్లయితే నూనె సౌండ్ రాదు, అలాగే మరుగు తగులు ఉండదండి. మరిగేదంతా తగ్గిపోతుంది. ఇప్పుడు తీసేస్తాము. తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి చెక్కలు. చూడండి చెక్కలన్నీ చేసేసామండి. నూనె కూడా ఎక్కువ పీల్చలేదండి, తక్కువగా పీల్చింది. చూసారు కదా, మనం ఫస్ట్ ఎంత పోసామో దానికి కొంచెం తగ్గింది అంతే అండి. ఇన్ని చెక్కలు చేసామండి మనము. అలాగే మన చెక్కలు ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. చూసారా, చాలా క్రిస్పీగా ఉందండి. ఊరికే అలా అంటేనే విరిగిపోతూ ఉందండి చెక్కలు. అలాగే మన చెక్కలు ఎంత సన్నగా ఉన్నాయో చూడండి. రూపాయి బిల్ల ఎంత సన్నగా ఉందో అంతే సన్నగా ఉందండి చెక్కలు కూడా. నేను చెప్పిన కొలతలతో కన్నా చేసినట్లయితే ఇక్కడ ఎలా క్రిస్పీగా వచ్చిందో అక్కడ మన ఇంట్లో కూడా అలాగనే క్రిస్పీగా వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. నేను ఇదే సైజు అన్నీ చేయడం వల్ల 68 చెక్కలు వచ్చాయండి. అర కేజీ పిండికండి ఇవన్నీ. కాకపోతే మీరు సైజు కొంచెం పెంచినట్లయితే తక్కువ వస్తాయండి. కాకపోతే ఈ సైజు చాలండి చెక్కలు అనేది. ఈ సైజే కరెక్ట్ సైజు ఇది. అంతే అండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోనూ టేస్ట్లోనూ క్వాలిటీలోనూ ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. మీరు ఇలానే ట్రై చేయండి. ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తానండి. మన ఛానల్లో ఇలా క్రిస్పీగా మురుకులు ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.